హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యాప్స్ అండ్ మోర్ ఛానల్. మీ ఫోన్పేలో ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలంటే అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా ఫోన్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది కదా. సో మీరు ఫస్ట్ టైం ఫోన్పే యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీరైతే మీ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసినప్పుడు మీకు యూపీఐ పిన్ సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో యూపీఐ పిన్ మొదటిసారి మనం సెట్ చేసినప్పుడు మనం డెబిట్ కార్డ్ ఎంటర్ చేస్తాము. ఏటీఎం కార్డ్ ద్వారా మనమైతే యూపీఐ పిన్ అది సెట్ చేసుకుంటాము. కానీ మనకి ఇప్పుడు ఏంటంటే ఆధార్ కార్డ్ ద్వారా కూడా యూపీఐ పిన్ సెటప్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో అప్పుడు మనం ఆధార్ కార్డ్ ద్వారా యూపీఐ పిన్ సెటప్ చేసుకోవాలంటే ముందుగా ఆధార్ కార్డ్ని లింక్ చేసుకుంటాము. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా ఈ ప్రొఫైల్ ఫోటో ఏదైతే ఉందో ఫోన్పేలో ఇక్కడ టాప్ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ప్రొఫైల్ అండ్ పేమెంట్స్ అని ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీ పేరు, మీ టెలిఫోన్, మీ మొబైల్ నంబర్ అన్నీ కనిపిస్తాయి. అలాగే కింద చూస్తే పేమెంట్ మెథడ్స్లో బ్యాంక్ అకౌంట్స్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మనం యూపీఐ పిన్ అనేది మన బ్యాంక్ అకౌంట్స్కి సెట్ చేస్తాం కాబట్టి బ్యాంక్ అకౌంట్స్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ నుంచి యూపీఐ సెట్టింగ్స్లో మనము పిన్ అనేది మనం మార్చుకుంటాం. సో ఇప్పుడు మీకు 2 బ్యాంక్ అకౌంట్స్ ఉంటే కనుక ఏ అకౌంట్ అది మీరు పిన్ మార్చాలి అనుకుంటే మనం ఆల్రెడీ మీరు ఫోన్పే వాడుతుంటే కనుక మీరు ఫస్ట్ టైం మీరు డెబిట్ కార్డ్తో సెట్ చేసుకుని ఉండొచ్చు మీ యూపీఐ పిన్. సో ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్తో మళ్ళీ దాన్ని రీసెట్ చేసుకుంటే మీకు ఆధార్ కార్డ్ ఆటోమేటిక్గా లింక్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు ఏ అకౌంట్కి మీరు యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకి అకౌంట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. మీ అకౌంట్ నంబర్ అలాగే టైప్ ఏ సేవింగ్స్ అకౌంట్ అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఆ తర్వాత కింద చూస్తే యూపీఐ పిన్ అనేసి ఉంది ఇక్కడ. సో ఈ యూపీఐ పిన్ మీరు ఫస్ట్ టైం ఫోన్పే ఇన్స్టాల్ చేసుకున్నప్పుడైతే మీకు ఇక్కడ సెట్ అనేసి వస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఫోన్పే ఉంది కాబట్టి నా దగ్గర ఇప్పుడు నాకు ఈ రీసెట్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ రీసెట్ అనే ఆప్షన్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెట్ యూపీఐ పిన్ యూజింగ్ ఆధార్ నంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ ఆర్ డెబిట్ ఆర్ ఏటీఎం కార్డ్. సో ఆల్రెడీ మీరు డెబిట్ ఆర్ ఏటీఎం కార్డ్తో ఇదివరకు సెట్ చేసుకుని ఉంటే మీకు యూపీఐ పిన్ అనేది ఆల్రెడీ ఉంటుంది. కానీ ఇప్పుడు దాన్ని ఆధార్ కార్డ్తో మీరు రీసెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ విధంగా మనము ఈ ఆధార్ నంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ అనేది దాన్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇలా సెలెక్ట్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది మనము రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ప్రొసీడ్ అని చెప్పాలి. సో ఇక్కడ ఏంటంటే వెరిఫై ఆధార్ నంబర్ అని వస్తుంది. సో అక్కడ మీరు ఎంటర్ ఫస్ట్ 6 డిజిట్స్ ఆఫ్ ఆధార్ నంబర్, మీ ఆధార్ కార్డులో మొదటి 6 డిజిట్లు అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మొదటి 6 డిజిట్లు ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు ఎంటర్ 6 డిజిట్ ఆధార్ ఓటీపీ అది ఆటోమేటిక్గా రీడ్ అయిపోతుంది. సో మీరు అది ఇక్కడ ఆటోమేటిక్గా రీడ్ అవుతుంది. సో రీడ్ అయిన తర్వాత ఈ టిక్ మార్క్ మీద సెలెక్ట్ చేయాలి. క్లిక్ చేస్తే కనుక మీకు బ్యాంక్ ఓటీపీ కూడా వస్తుంది. సో ఇక్కడ 2 ఓటీపీలు అనేవి వస్తాయి. ముందర ఆధార్ ఓటీపీ అనేది మీ ఆధార్ నంబర్ రిజిస్టర్డ్ మొబైల్ ఏది ఇచ్చారో ఆధార్లో మీరు ఒక మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ చేసుకుంటారు కదా. సో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కే ఓటీపీ వస్తుంది. సో అదే మొబైల్ నెంబర్ మీది ఈ బ్యాంక్లో కూడా మీరు అదే మొబైల్ నెంబర్ ఇచ్చుంటే కనుక మీరు ఆధార్ని అలా లింక్ చేసుకోవచ్చు. సో సేమ్ మొబైల్ నెంబర్స్ ఉండాలి ఆధార్ కార్డులోను మీ బ్యాంక్లో కూడాను. సో అప్పుడు మీరు ఈ విధంగా అయితే ఫోన్పేలో మీరు లింక్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు తర్వాత ఫస్ట్ ఆధార్ ఓటీపీ వస్తుంది. అది తర్వాత మీరు ఇప్పుడు యూపీఐ పిన్ అనేది మీరు రీసెట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి బ్యాంక్ వాళ్ళ నుంచి కూడా మీకు ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేయాలి. ఆటోమేటిక్గా రీడ్ అయిపోతుంది. అలా అవ్వలేదు అంటే కనుక మీరు ఎస్ఎంఎస్లో చూసుకుని మీరు ఆ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనకి సెట్ 6 డిజిట్ యూపీఐ పిన్. సో ఇప్పుడు కొన్ని బ్యాంక్స్కి 4 డిజిట్స్ ఉండొచ్చు, కొన్ని బ్యాంకులకి 6 డిజిట్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ యూపీఐ పిన్ అనేది మీరు కొత్తగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. సో కన్ఫర్మ్ చేయాలి. మళ్ళీ అదే యూపీఐ పిన్ మనము మరొకసారి ఎంటర్ చేయాలి. మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకున్నాం. అండ్ ఆధార్ కార్డ్ ద్వారా మనం యూపీఐ పిన్ సెట్ చేసాం కాబట్టి మన ఆధార్ కార్డ్ ఈ విధంగా మన ఫోన్పే అకౌంట్లో ఇలా లింక్ చేసుకోవడం అయితే అయింది. చూసారు కదా ఎలాగ ఆధార్ కార్డ్తో మనము యూపీఐ పిన్ సెటప్ చేసుకుని లింక్ చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ని. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.